వాడుకోండి నాయన ప్రభా. నాయన ఈ సమయంలో నన్ను నీ పాదముల చెంత సమర్పించుకుంటూ నాయన ఈ వాక్య పరిచర్య ద్వారా సమస్తమైన ఘనత ప్రభావం నీకే నాయన తన చెల్లులాగా కృపని నాకు దయచేయమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సంఖ్యాకాండము 22వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. త్వరగా వాటిని చదువుకుందాము. కీప్ యువర్ టైం చదువుకుందామా. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబు ఎవరో తెలుసండి మీకు? లోతు పెద్ద కుమార్తె యొక్క కుమారుడు. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది. దాదాపు ఎంతమంది ఉన్నారంటే అండి, 2.5 మిలియన్ పీపుల్ అంట. సహజం ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఇప్పుడు మనకి ఎల్బీ స్టేడియంలోని ఎంతమంది పడతారండి? దాదాపు సుమారుగా ఒక 50,000 మంది పట్టొచ్చు. 50,000 మంది ఒకసారి ఈ ముషీరాబాద్ ప్రాంతంలో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే వారిని చూస్తే మనకి ఏం కలుగుతుందండి చెప్పండి? అంత జనమే చూసినప్పుడు ఏ మనిషికైనా ఎంతో కాస్త భయం అనేది ఉంటుంది. ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఏం చేయడానికి వస్తున్నారు? కానీ ఇక్కడ ఎంతమంది జనాంగం ఉన్నారంటే దాదాపు 25 లక్షల దాకా ఉన్నారంటే. ఒక్కసారి ఊహించుకోండి, ఆ పట్టణాల్లోని 25 లక్షల మంది నడుచుకుంటూ వస్తుంటే ఎవరికైనా భయం కలుగుతుందా లేదా చెప్పండి? ఆ భయానికి వీళ్ళు ఏం చేయబోతున్నారో ఒకసారి చూడండి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహం మన చుట్టూ ఉన్నది. మిద్యాను ఎవరండి? మీకు ఏమైనా ఐడియా ఉందా? అబ్రహాము కెచూరా యొక్క వన్ ఆఫ్ ద కాంక్యుబైన్స్ సన్. ఐడియా ఉందండి మీకు? ఉంది కదా. అబ్రహాము సంతానం చూడండి, అంత కుటుంబీకుల మధ్యలోనే జరుగుతుంది గొడవ అంతా ఎవరి మధ్యలోని? ఒకరేమో లోతు సంతానానికి చెందినవారు, ఇంకొకరేమో అబ్రహాము సంతానానికి చెందినవారు. వీరిద్దరు కలిసి దేవుని సంతానాన్ని అడ్డుకోవటానికి బయలుదేరుతున్నారు. దేవుని సంతానానికి అడ్డుకోవటానికి బయలుదేరటానికి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు సహాయం కోరటానికి? మనం ఒకసారి చూద్దామండి. చదవండి అమ్మా. చూడండి ఏం కోరుకుంటున్నాడండి? వీళ్ళు చేయటానికి ఏమీ లేదు. అంత పెద్ద జనాంగాన్ని అడ్డుకోవటానికి నాకు ఈ సమయంలో కీర్తనలోనే ఒక మాట జ్ఞాపకం వస్తుంది. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయం. అందుకని దేవుడు అంటున్నట్టు నువ్వు మనుషుల్ని చూసి భయపడకండి, సమూహాల్ని చూసి భయపడండి. యుద్ధం ఎవరిదంట? కానీ మనం సహజంగా ఎక్కువ గుంపులో ఉన్న వారిని మనం చూచినప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు భయపడకూడి అంటున్నాడు. ఎన్ని సమూహాలు లేచినా కూడా మీకును వారికి నేను మధ్యలోనే నిలబడి ఉన్నాను. మీ యొద్దకి రావాలంటే నన్ను దాటుకొనే రావాలి. దేవుణ్ణి జయించిన వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారండి? ఉన్నారా? అందుకని దేవుడు అంటాడు ఏ విషయంలో మీరు భయపడకండి, జడియకండి, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరు? ఏ విషయంలో మీరు ఎవరిని చూచైనా భయపడవలసింది ఎవరికి తెలుసా? భయము భక్తి కలిగి ఎవరి దగ్గర ఉండాలి మనము? అంతే.
మన భయము మన భక్తి దేవుని దగ్గర ఉంటే చాలు. ఇంకా ఎవరితోని మనం భయపడాల్సిన అవసరం లేదు. చదువుకుందామా. వారు నాకంటే బలవంతులు, ఆ. వారిని హతము చేయుటకు ఆ. నేను బలవంతుడనేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. చూడండి, నీవు దీవించిన వాడు దీవింపబడును, నీవు శపింపవాడు శపింపబడును అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఒక అన్యుడు చెప్తున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అండి, ఎవ్వరూ మన గురించి ఏ మాట చెప్పినా కూడా మీరు ఇంకా యువర్ అండర్ ద కర్స్, మీరు ఆ యొక్క బంధకములో ఉన్నారు, మీరు ఆ కర్సులో ఉన్నారు, ఆ మాటలు మీరు నమ్మకండి. యేసుక్రీస్తు ప్రభు శాపముని తీసివేయటానికి వచ్చాడా లేదా? చెప్పండి. శాపం నుండి విమోచించడానికి వచ్చాడా లేదా యేసుక్రీస్తు ప్రభు వారు? ఎప్పుడైతే ఇలాంటి మాటలు మీరు నమ్మితే నిజంగా దేవుణ్ణి మీరు నమ్మని వారిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు మన యావత్తు పాపము శాపము కొట్టివేశాడా లేదా? కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేస్తాడో వారు నిజముగా స్వతంత్రులే. దేవునికి స్తోత్రం. చాలా మంది అన్నట్టు, ఓ బ్రదర్ నీ మీద ఈ కర్సు ఉంది, బ్రదర్ నీ మీద కర్సు ఉంది, నా మీద నా యేసయ్య తప్ప ఏది నిలవదు. దేవునికి స్తోత్రము. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ప్రివేల్స్ అపాన్ మై లైఫ్. ఏ శాపము లేదు, ఏది లేదు. నేను దేనిని నమ్మను, నా యేసయ్యని నేను ఎప్పుడైతే నమ్ముకున్నానో నా శాపముని యావత్తు శాపముని తుడిచివేశాడు దేవుడు. మీరు ఎంతగా నన్ను శపించినా, ఎన్ని మాటలు నాకు చెప్పినా అవి ఏమీ వర్ధిల్లవు. నా దేవుడు యావత్తు శాపము నుండి నన్ను తీసివేసి నిత్య జీవంలోకి నన్ను ప్రవేశించాడు దేవుడు. అందుకనే ఐ టెల్ యు అండి, ఈ చాలా మందికి, ఎంతమందికి అలవాటు ఉందండి, న్యూస్ పేపర్లో అవి ఏదో వస్తూ ఉంటాయి, దాన్ని ఏమంటారు మామ? రాశి ఫలాలు ఏవో ఉంటాయి కదా. చాలా మంది క్రిస్టియన్స్ లో నేను చూస్తాను, ఓ నవంబర్ బ్రదర్ ఎవరు స్కార్పియన్. స్కార్పియన్ ఏంటి? పైసియన్ ఏంటి? ఏరీస్ ఏంటమ్మా ఇవన్నీ? ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ద డాటర్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని మాత్రమే. ఇవన్నీ నాకు ఏంటియో తెలీదు. ఇలాంటి మాయ మాటలు నేను వినను, వాటిని నేను ఏ మాత్రము అంగీకరించను. చాలా మంది వెళ్ళి చదివేస్తారు, ఈ రోజు నా జాతకం ఏం చెప్తుందో అని. తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ ఆదియు అంతము ఎరిగిన వాడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయననే నీ మార్గము నిర్ణయిస్తాడు, సరళపరుస్తాడు. నీకు జీవిత కాలం అంతయు తోడై ఉంటాడు. సమస్త కీడు నుండి ఆయననే మనల్ని తప్పించగలుగుతాడు. అందుకనే వట్టి వాటిని మీరు నమ్మటము ఆపేయండి. ఇవన్నీ ఏమంటారు, ఆ ఆస్ట్రాలజీ, ఆ నక్షత్రాలు చూడటం అన్నీ ఆపేయండి. ఒకవేళ మీరు చూస్తున్న ఎడల నా మనవి, నా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అవి ఎవరు చేస్తారంటే సార్సరర్స్ అంటారు. తెలుగులో వారిని ఏమంటారు మామ? సార్సరీ చేసేవారు, విచ్ క్రాఫ్ట్ ని చేసేవారు, సోదెగాండ్రులు. చదువుకుందామా. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను. చూడండి, ఏం సొమ్ము తీసుకెళ్లారంట? సోదె సొమ్ము. చూడండి, ఆ కాలంలో మూఢనమ్మకాలు చాలా ఉండేవండి. మనం ఈ సోది చెప్పేవాళ్ళు, నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారండి సోది చెప్పేవాళ్ళు. చాలా సోదులు చెప్పారు. తర్వాతే తెలుసుకుంది అవన్నీ అబద్ధాలని. నా దేవుడు చెప్పినదే నా మీద వర్ధిల్లుతుందని చాలా లేటుగా తెలుసుకున్నాను. కానీ తెలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అన్ని మాయ మాటలు చెప్పి మన దగ్గర ఏం తీసుకోబోతున్నాడు చెప్పండి? మన సొమ్ముని తీసుకొని పోతున్నాడు. మన సొమ్ముని తీసుకొని పోతున్నాడు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మాయ మాటలు చెప్పే వాళ్ళకి ఎక్కువ సొమ్ము ఇస్తున్నాం మనం. అబద్ధపు మాటల్లోని మనల్ని ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సినిమా ప్రభావం ఉంది కదా. సోది చెప్తారు సినిమాల్లోని. ఎంతమంది సినిమాలు చూస్తారు? చేతులు ఎత్తండి. డబ్బులు ఇచ్చి బాగా సోది వింటున్నారు. చాలా బాగుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ సోదిని చూడటానికి, వాళ్ళు చెప్పే ఆ వెర్రి కబుర్లు వినటానికి మీరు వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ చూస్తున్నారంటే, అందుకనే దేవుడు ఈరోజు పొద్దున ఏమన్నాను, మొట్టమొదటిగా ఏమన్నాను, ఈ TV9 స్క్రోలింగ్ లో ఒక మాట వస్తుంది, కట్నం అడిగేవాడు పెళ్లి కాని వారికి మీకే పురుషులు కట్నం అడగండి,
గాడిదలని పిలువబడతారు. అర్థమైంది కదా అమ్మ? పెళ్లి కాబోచున్న ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే మగబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆడబిడ్డ రావటమే మీకు అంతకన్నా గొప్ప కట్నం ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఆశించకండి ఆడవారి కుటుంబం నుండి. చదువుకుందామా. బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనెను. ఈ బిలాము మంచివాడా చెడ్డవాడా? హీస్ ఎ ఫాల్స్ ప్రాఫిట్. వాడు ఒక అబద్ధపు ప్రవక్తుడు. అబద్ధపు ప్రవక్తుడైనా కూడా వాడు దేవునితోనే మాట్లాడగలుగుతున్నాడు. హీస్ ఎ ఫాల్స్ ప్రాఫిట్, హీస్ ఎ సార్సరర్. దౌర్భాగ్యం ఏమిటంటే అలాంటి వారు కూడా ఆ సూపర్ న్యాచురల్ రెలంలోకి ప్రవేశించగలుగుతున్నారు. కానీ యేసుక్రీస్తుని మనం అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా ఆ సూపర్ న్యాచురల్ లో మనం ప్రవేశించలేకపోతున్నాము. దేవునితో మనము మాట్లాడలేకపోతున్నాము. ఒక అబద్ధపు బోధకుడు మాట్లాడుచున్నాడు. నిజమైన కుమార్తెలైన మనము దేవునితో మాట్లాడలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. హీస్ ట్యాప్డ్ ఇన్. ఒక సూపర్ న్యాచురల్ రెలంలోకి ఆయన ప్రవేశించాడు. చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ సంభాషణ చూడండి. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసి దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లనెను. చూడండి, దేవుడికి తెలీదా ఎవరో వీళ్ళు? వాడి నోటి ద్వారా విందామని. ఎందుకంటే వీడు పెద్ద మాయగాడు కదా. ఏం చెప్తాడో విందామని దేవుడు అడుగుతున్నాడు. నీ దగ్గరికి వచ్చిన వారు వీళ్ళు ఎవరు అని దేవుడు అడుగుతున్నాడు. బిలాము ఏమి ఉత్తరం ఇచ్చాడో చూద్దాం. సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము. ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను. వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి